కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని చెలో అసెంబ్లీ వెళ్తున్న ఆశాలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. సోమవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ నియోజకవర్గ పరిధిలోని ఆశాలంతా నల్గొండ సుభాష్ విగ్రహం దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు పారితోషికాలు కాకుండా 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని ప్రకటించిందని, గెలిచి 2.5 సంవత్సరాలు అవుతున్నా హామీ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా హామీ అమలు చేయాలని కోరుతూ చలో హైదరాబాద్ వెళుతున్న ఆశా కార్యకర్తలను, మహిళలను కూడా చూడకుండా అర్ధరాత్రి అరెస్టులు చేశారని, కొంతమంది ఏదో విధంగా హైదరాబాద్ వెళ్లినా తరువాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో ర్యాలీగా వెళుతున్న ఆశా కార్యకర్తలను, సిఐటియు నాయకులను నిర్బంధించి అక్రమంగా అరెస్టులు చేశారని ఆరోపించారు. ప్రజాపాలన అని చెబుతూ ఉద్యమకారులపై నిర్బంధాన్ని ప్రయోగించడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి నిర్బంధ చర్యలు మానుకోకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యురాలు సిహెచ్ అనురాధ, ఆశా వర్కర్స్ యూనియన్ తిప్పర్తి, కనగల్లు, రాములబండ, నల్గొండ అర్బన్ లైన్వాడ, మాన్యం చిలక, పానగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా కార్యకర్తలు పార్వతమ్మ, స్వర్ణ, వజ్రమ్మ, వీరభద్రమ్మ, ప్రేమలత, అనురాధ, జీవనజ్యోతి, ప్రమీల, రాజేశ్వరి, హేమలత, మాధవి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ద్వారా చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దానం ఆశాలకు ఫిక్స్డ్ వేతనంగా 18,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఆ 18,000 రూపాయలని అమలు చేయమని చెప్పేసి అడగడం జరిగింది. కానీ 18,000 కూడా ఇవ్వడానికి ఈ శాసనసభలో బడ్జెట్లో 19,000 రూపాయల ప్రతిపాదన పెట్టలేదు. అందుకనే మొన్న చలో హైదరాబాద్ 28వ తేదీన పెద్ద ఎత్తున హైదరాబాద్కి వెళ్తే అక్కడ పెద్ద ఎత్తున అరెస్టులు చేసి ఈరోజు నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి చాలామంది మీద కేసులు పెట్టి అవమానపరిచి ఈరోజు ఆడబిడ్డలు అనుకుంటున్న ఆడబిడ్డల ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈరోజు ఆడబిడ్డలని రోడ్డు మీద ఈడ్చేసి ఈరోజు కేసులు పెట్టి నిర్బంధించి దౌర్జన్యంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం చేస్తా అని చెప్పారు. 18,000 ఫిక్స్డ్ వేతనంతో పాటు జాబ్ చార్ట్ ఇస్తాం, మీకు సంబంధించినటువంటి ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేసేటటువంటి ధోరణి అవలంబిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం వచ్చేటటువంటి విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించి అసెంబ్లీలో తీర్మానం చేయాలి. లేని ఎడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పేదలకు సేవలు అందిస్తున్నటువంటి ఆశాలందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలోకి వెళ్లాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిరసన తెలపడానికి వచ్చినాం ఇక్కడ సిఐటి ఆఫీస్కి. అయితే మాకు ధర్నా ఉండే ఇందిరా పార్క్ దగ్గర 28వ తారీఖు. అయితే ముందు రోజే 2 రోజుల ముందే ఫోన్లు చేస్తున్నారు రిపోర్టర్లు. కొంతమంది ఫోన్ చేసి పోలీస్ ఆయన మీరు ఏ ధర్నాకి వెళ్తురమ్మా, ఎక్కడికి వెళ్తురమ్మా అని అడుగుతున్నారు. అయితే మేము ఎక్కడికి ధర్నాకి వెళ్ళట్లేము, మా జీతాల గురించి ఫిక్స్డ్ వేతనం అని చెప్పిరు మాకు. అంటే మేనిఫెస్టోలో కూడా పెట్టిరు కదా, అందుకనే మాకు జీతాలు సరిపోవట్లేవు, పిల్లల చదువులకు కూడా సరిపోవట్లేవు ఈ వేతనం అని మాకు ధర్నా ఉంది అని చెప్పిన. అయితే లొకేషన్ బట్టి కూడా మమ్మల్ని ముందు రోజే అరెస్టు చేస్తున్నారు. మేమేమన్నా దొంగతనం చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మేనిఫెస్టోలో పెట్టిండు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి గారు.